దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభుని మనం స్తుతించుదాం. హల్లెలూయ, హల్లెలూయ. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. మన ముందు సమయం ఎంతో తక్కువగా ఉంది. మనకున్న సమయంలో దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యంలో ఉండి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. రోమా పత్రిక 12వ అధ్యాయము. 12వ అధ్యాయములో 9వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమాపత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను, చెడ్డదాన్ని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం, మీ యొక్క ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి, అలాగే చెడ్డదాన్ని మీరు అసహించుకుంటూ మంచి దానిని హత్తుకొని ఉండాలి అనే విషయాన్ని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి. మీరు కలిగి ఉన్న ప్రేమ ఎంత ప్రాముఖ్యమో వాక్యంలో మనం చూస్తున్నాం. పేతురు రాసిన మొదటి పత్రికలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రికలో ఇక్కడ తెలియజేస్తున్నాడు. 22వ వచనం, మొదటి అధ్యాయం 22వ వచనంలో, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకొనిన వారై ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించుడి అనే మాటను తెలియజేస్తున్నాడు. ప్రేమను గూర్చి తెలియజేస్తున్నాడు. ఒకరినొకడు మిక్కుటముగా అలాగే హృదయపూర్వకంగా ప్రేమించాలి అనేది తెలియజేస్తున్నాడు. మనం 4వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండుడి. ఏం కలిగి ఉండాలి? ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ కలిగి ఉండాలి అంటున్నాడు. అన్నిటికంటే ముఖ్యముగా అనే మాట కూడా మీకు ఇక్కడ కనబడుతుంది. అన్నిటికంటే ముఖ్యం. అలాగే మరొక వాక్యాన్ని కూడా మనం చూస్తే, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చూస్తే, ఆయన ఆజ్ఞ ఏదనగా అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన ఆజ్ఞ ఏదనగా 22లో, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏం అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును అని చెప్తూ, ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలెను అనునదియే అంటున్నాడు. ఏంటి దేవుని ఆజ్ఞ? దేవుని ఆజ్ఞ ఏంటి? క్రీస్తును నమ్ముకొని తర్వాత ఒకరినొకడు ప్రేమింపవలెను అనున్నదే. ప్రేమ ఎంత ప్రాముఖ్యమైందో మనం చూస్తున్నాం. ఆ ప్రేమ యొక్క నిజ స్వరూపం యేసుక్రీస్తే. ఆ ప్రేమ యొక్క నిజం ఎవరు? క్రీస్తే. ప్రేమ గురించి సొంత రూపం అని చెప్పాడు. ఆ ప్రేమ యొక్క నిజం, సొంతం అంటే నిజం, ఆ నిజం క్రీస్తే. ప్రేమ యొక్క నిజం యేసుక్రీస్తే. కాబట్టి క్రీస్తులోనే ప్రేమ అంటే ఏంటో మనం కనుగొనగలం. ఆ ప్రేమను, ఆయన మనకు చూపించిన ఆ ప్రేమను ఇవ్వడమే అన్నిటికంటే ముఖ్యమైంది. ఆ ప్రేమ కలిగి ఉండడమే అనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రేమ ఎంత ప్రాముఖ్యమైందో ఎన్ని విషయాలు బైబిల్ అంతట్లో ఆ ప్రేమను గురించి మాట్లాడుతున్నాడు. అయితే ఆ ప్రేమలో కపటం ఉండకూడదు అంటున్నాడు. ఆ ప్రేమలో కపటం ఉండకూడదు. బైబిల్ అంతా కూడా ప్రేమను గురించిన విషయమే తెలియజేస్తుంది. బైబిల్ అంతా కూడా ప్రేమను గురించిన విషయం తెలియజేస్తుంది. అన్నింటిలో ముఖ్యమైనది మనము ప్రేమ అన్న విషయాన్ని గురించి చూస్తాం. ఎందుకంటే ఆ ప్రేమలో ఉన్న లక్షణాలు చూస్తే అన్నీ దాంట్లో ఉంటాయి. ప్రేమలో ఉన్న లక్షణాలు. ప్రేమ అనగా మన 1 కొరింథీ 13వ అధ్యాయం దేవుని ప్రేమను గురించిన విషయం. ప్రేమ అంటే ఏంటి అనేది అక్కడే కనబడుతుంది. ప్రేమ అనగా అక్కడ ఒక 16 విషయాలు చెప్తాడు.
16 విషయాలు మనం వెనక వ్రాసాం కదా. ఇటువైపు ఒక 8, ఇటువైపు ఒక 8, 16 విషయాలు. ఏది ప్రేమ కాదో, ఏది ప్రేమ అవుతుందో చెప్పాడు. ప్రేమను గురించి 1 కొరింథీ 13 అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో అద్భుతమైన విషయాలు చెప్పాడు. కానీ అక్కడ ప్రేమ లేకపోతే ఏమవుద్ది? భాషలు ఉన్నాయి, మనుషుల భాషలు. ఇంకొకటి చెప్పాడు, ఏంటది? దేవదూతల భాషలు. కొంతమందికి దేవదూతల భాషలు ఉన్నాయని కూడా తెలియదు. ఏం తెలుసు? మనుషుల భాషలే తెలుసు. కాబట్టి ఎవరైనా దేవదూతల భాషలు మాట్లాడితే అపోస్తలులు మాట్లాడలేదు కదా అంటారు. ఏమంటారు? మరి అపోస్తలుడైన పౌలు దేవదూతల భాషల గురించి మాట్లాడాడు కదా. అలాగే 14 అధ్యాయంలో మనుషుడు ఎవడు గ్రహించలేడు, మనుషునికి అర్థం కాదని చెప్పాడు కదా. కాబట్టి అర్థం కాని విషయాలను వదిలేసి మనకు అర్థమైన విషయాలను చెప్పుకుంటూ వెళ్తే ఏ సమస్య లేదు. కానీ కొంతమంది అర్థం కానివి కూడా మాకు అంతా తెలుసు అన్నట్టు మాట్లాడడంలోనే ఏం జరుగుతుంది? దేవునితో ఫైటింగ్ జరుగుతుంది అన్నమాట. కాబట్టి అది మనం గ్రహించాలి. సరే, మనుషుల భాషలతో దేవదూతల భాషలతో మాట్లాడినా కూడా ప్రేమ లేకపోతే ఏం చెప్పాడు? మ్రోగడి కాంచును గనగనలాడు తాళమునై ఉండును. మనుషుల భాషలు ఉన్నాయి, దేవదూతల భాషలు కూడా మాట్లాడుతున్నాడు. కానీ ప్రేమ అంటే ఒక్కొక్క దాంతో ప్రేమను పోలుస్తున్నాడు చూడండి. మనుషుల భాషలు మాట్లాడాలంటే ఇక్కడ వరము ద్వారా, కృపావరము ద్వారా భాషలను నేర్చుకొని మాట్లాడడం కాదు. మరి దేవదూతల భాష నేర్చుకుంటామా? నేర్చుకోవడానికి వీలు పడుతుందా? వరము ద్వారా మాట్లాడడం, అది ఎంత అద్భుతమైంది. కాబట్టి కృపావరములు పొందినా కూడా ప్రేమ లేకపోతే అని ప్రేమను గురించి చెప్పాడు. అలాగే రెండవ దాంట్లో ప్రవచించు కృపావరము కలిగి అని అన్నాడు. ప్రవచన వరాన్ని తీసుకొచ్చారు. అది చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే 14 అధ్యాయం అంతా దాని గురించే మాట్లాడతాడు. 1 కొరింథీ 14లో ఆ యొక్క ప్రవచన వరము ద్వారా జరిగే సేవను గురించి మాట్లాడతాడు. కాబట్టి ప్రవచించు వరము కలిగి, తర్వాత మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, తర్వాత కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను అనే విషయాన్ని చెప్పాడు. ప్రేమ గురించి ఇదంతా మాట్లాడుతున్నాడు. ప్రవచించు కృపావరం ఉంది, మర్మములన్నీయు ఎరిగి, జ్ఞానమంతయు ఎరిగి, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడను. ఇంకేమైనా ఉందా? ఉంది. అయినను ఏమంటున్నాడు? అయినను. ఎంతటి అంతస్తు అయినా కూడా ఇదిగో ఈ ఒక్కటి, అది ప్రేమ అని చెప్పాడు. కాబట్టి ప్రేమ ఎంత ప్రాముఖ్యమైందో దేవుని వాక్యం అంతట్లో కూడా మనం చూస్తున్నాం. ప్రేమ అంతట్లో కూడా ప్రాముఖ్యమైంది, ప్రత్యేకమైంది, మనము గ్రహించాలి. ఈ 13వ అధ్యాయంలో నిలిచేవి 3 విషయాలు అని చెప్పాడు. మిగిలినవన్నీ సందర్భాన్ని బట్టి, పరిస్థితిని బట్టి, ఆ వినియోగములో లేకపోవటను బట్టి ఆగిపోవచ్చు. మిగిలినవన్నీ ఆగిపోవచ్చు, భాషలు ఆగిపోవచ్చు, ప్రవచనాలు ఆగిపోవచ్చు, జ్ఞానం కూడా ఆగిపోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఆగిపోవచ్చు. వినే వ్యక్తి లేకపోతే జ్ఞానంతో ఏం చేస్తావు? వినే వ్యక్తి లేకపోతే, వినే వ్యక్తి ఉంటేనే జ్ఞానంతో పని. జ్ఞానోపదేశం చేయాలంటే వినే వ్యక్తి లేకపోతే, కానీ ప్రేమతో మాత్రం ఎప్పుడు పని ఉంది. కాబట్టి ఇక్కడ 3 విషయాలు చెప్పాడు. 3 విషయాలు నిలుస్తాయి, మిగిలినవన్నీ పరిస్థితిని బట్టి తీసివేయబడతాయి. ఈ 3 మాత్రం నిలుస్తాయి. అదేంటి? అందులో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అని చెప్పాడు. నిలిచే ఈ 3, ఇవే ముఖ్యం. అనేకమైనవి ఇక్కడ చెప్పాడు. ఆ అనేకమైన వాటిలో, అనేకమైనవంటే మళ్ళీ ఇంకా అనేకం ఉన్నాయి, వాటిలో సెలెక్ట్ చేసి ఆ సెలెక్టెడ్ విషయాల్లో ఇక్కడ చెప్పి వీటికంటే ఈ 3 ముఖ్యమని, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అని చెప్పి వీటిలో ఈ 3 కూడా శ్రేష్టమైంది ప్రేమ, అంత ముఖ్యమైనది. కాబట్టి ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యం. ఏది ఉన్నా లేకున్నా ప్రేమ అనేది కలిగి ఉండాలి. అది క్రీస్తు చూపించింది. మనము ఈ ప్రేమను గురించి సంఘ పరిభాషలో ఎక్కువగా ఈ ప్రేమను సహోదర ప్రేమ అని అన్నారు. ఈ ప్రేమను గురించి ఒకరి మధ్యలో ఒకరు చూపించుకునే ఈ ప్రేమను గురించి ఏమన్నారు? సహోదర ప్రేమ. ఒక కుటుంబంలో పిల్లల మధ్యలో ఉండాల్సిన ప్రేమ అనే దాన్ని ఎక్కువగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. సహోదర ప్రేమను నిలువరముగా ఉండనీయండి అనే విషయాన్ని గురించి హెబ్రీ పత్రికలో మనం చూస్తాం.
కాబట్టి సహోదర ప్రేమ అనేది మనం కలిగి ఉండాలి. ఈ ప్రేమలో ఏ విధమైన కపటం అనేది ఉండకూడదు అనేది మాట్లాడుతున్నాడు. మీ ప్రేమ ఎలా ఉండాలి? నిష్కపటమైనదిగా ఉండాలి. పైకి ఏది కనబడుతుందో దాని మూలం కూడా అదే అయి ఉండాలి. పైకి మనం చూపిస్తున్న ప్రేమలో, ముఖ్యంగా కుటుంబ సంబంధాల్లో సాధారణంగా మాట్లాడితే ఈ కపటం అనేది ఉండదు. కుటుంబ సంబంధాల్లో కపటం అనేది ఉండదు కనుక అది కొన్నిసార్లు ప్లెయిన్గా ఉంటుంది. అంటే రంగులు హంగులు ఉండవు దానికి. బయట చాలా రంగులు హంగులు ఉంటాయి. సమాధికి ఎలా ఉంటాయండి? సమాధికి ఒక స్కెల్టన్ బొమ్మ ఎవరైనా వేస్తారా? వేయరు కదా. సమాధికి అందమైన రంగులు. కొంతమంది పాలరాయి మామూలుగా దేనికి వేస్తారు? మందిరాలకి వేస్తూ ఉంటారు కదా. సాధారణంగా మీరు వెనక్కి వెళ్తే మీకు అర్థమవుతుంది. రాజభవనాలకు లేకపోతే ఆ విధంగా తర్వాత ముఖ్యంగా ప్రశాంతంగా ఉండే స్థలాలు, నిలయాలు అని వాటికి వేస్తారు. కాబట్టి ఈ రంగులు హంగులు అనేవి ఎక్కువవుతూ ఉన్నాయి. ఎందుకంటే లోపలి దాన్ని తెలియకుండా ఉండడానికి కోసం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మీ ప్రేమ అనేది ఎలా ఉండాలి? నిజంగా ఉండాలి, నిజమైనదిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. దాంట్లో ఏ విధమైన కపటం ఉండకూడదు. మీరు చూపించే ప్రేమ అనగానే అది స్వార్థానికి వ్యతిరేకమైంది. ప్రేమ అనగానే త్యాగము. ప్రేమ అనగానే ఆ ప్రేమ యొక్క మూల పదాన్ని మనం తీసుకుంటే, ప్రేమ యొక్క మూల పదం, ప్రేమ మనం లవ్ అనే మాట ఉంది కదా, దాని మూల పదాన్ని తీసుకుంటే చారిటీ అనేది వస్తుంది. చారిటీ అనగా ఇవ్వడం అనే అర్థం వస్తుంది. ఇవ్వడం అక్క నుండి పుట్టింది. లవ్ అనే పదం వెనకాలకి మీరు వెళ్తే చారిటీ అన్న దాంట్లో నుండి తీసుకున్నారు. కాబట్టి ఆ ఇవ్వడమే ప్రేమ. ఆశించడం ప్రేమ కాదు. మీకు అర్థమవుతుందా? ప్రేమ అంటే ఇవ్వడం. కానీ ఆశించడాన్ని కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు? దానికి కూడా ప్రేమ అనే పదాన్ని వాడుతూ ఉన్నారు. మనుషులు ప్రేమ అనే పదాన్ని వాడుతున్నారంటే మనం ఇంతగా దాని అర్థం ఏంటి అని లోపలికి వెళ్తే వారు ఏదో ఆశిస్తున్నారు. కానీ కుటుంబ సంబంధాల్లో ప్లెయిన్గా ఎటువంటి రంగులు లేకుండా ఉంటుంది. రంగులు నిజానికి కావాల్సింది ఒరిజినల్ దానికే కాదా రంగులు కావాలి. లేనిపోయిన దానికి, అబద్ధమైన దానికి, మోసపూరితమైన దానికి రంగులు ఎందుకు? నిజమైన దానికే కావాలి. కాబట్టి ఈ ప్రేమలో కుటుంబములో ఉన్న సహోదరులు, సహోదరీలు అనే ఆ కుటుంబం మధ్యలో కలుగుతున్న ప్రేమ, సహోదరి పట్ల, సహోదరుని పట్ల, ఆ కుటుంబములో తల్లిదండ్రుల యొక్క ఆ పిల్లలు ఉన్నారు కదా, వారి మధ్యలో ఉండే ప్రేమ, అందులో ఏ విధమైన కపటం అనేది ఉండదు. ఆ ప్రేమ నిజమైంది. వారు ఏదన్నా అడిగితే వారి కోసం కాదు, ఎదుటి వ్యక్తి కోసమే. వారికి ఏదో లాభం కలగాలని కాదు. వారు ఏదైనా సమాచారాన్ని అడిగినా, వారు ఏ విషయాన్నైనా చెప్పినా కూడా, ఏదైనా విచారించినా కూడా అందులో యథార్థత ఉంది. వారి క్షేమము, వారి లాభము, వారికి తమ ద్వారా ఇవ్వవలసింది ఏదైనా ఇవ్వాలి అనేదే ఉంటుంది. అంతేకాని దాని ద్వారా ఏదో కావాలి, ఏదో రావాలి, ఏదో కలగాలి, దాని నుండి ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవు. అర్థమవుతుందా? కుటుంబ పరిధిలో వారు చూపించే ప్రేమ, అయితే ఆ ప్రేమ పెరగాలి. ఆ ప్రేమ కొంచెం తక్కువగా ఉండొచ్చు, రంగులు లేనిదిగా ఉండొచ్చు, కానీ రంగులు ఉండాలి. రంగులన్నీ నిజానికి కదా ఉండాల్సింది. రంగులు వేయండి. బయట ఎందుకు రంగులు? బయట అసలు రంగులన్నీ కూడా నిజానికి ఉండాలి. కాబట్టి రంగులు ఉండాలి, అలాగే ప్రేమ కూడా మిక్కుటంగా ఉండాలన్నాడు. ఎందుకు తక్కువ ఉండాలి? మిక్కుటంగా ఉండాలి. అయితే ప్రేమలో కపటం అనేది ఉండకూడదు. కపటం అనేది ఉండకూడదు. నిజం ఉండాలి. ప్రేమ అంటేనే ఏంటది? తీసుకోవాలి, నాకు కావాలి, నాకేదో రావాలి, నాకేదో లేదు అది పొందాలి, అది కాదు. ఆశించుట ప్రేమ కాదు. ఈరోజు ఆశించుటకే ప్రేమ అని పెడుతున్నారు.
ఆశించుటకే ప్రేమ. బయటికి వారు చూపించే దాని వెనకాలన్న మూలం ఏంటంటే ఆశించుట. అది దొరకనప్పుడు తెలుస్తుంది ఆట. అది దొరకనప్పుడు ఆ ప్రేమ ద్వేషంగా మారుతుంది. ఆ ప్రేమకు విచిత్రమైన నిర్వచనాలన్నీ కలుగుతాయి. ఆ ప్రేమను బట్టి ఒక డాక్యుమెంటరీ లేక ఒక సీరియల్ లాగా ఒక దాన్ని తీశారు. అదేంటంటే ప్రేమ చంపుతుంది. దాని టైటిల్ హిందీలో ఉంటుంది అది. దాని పేరు దాని టైటిల్ ఏంటంటే ప్రేమ చంపుతుంది. చూడండి టైటిల్ ఎలా ఉందో. ప్రేమ చంపుతుందని కాదు, వాళ్ళు పెట్టుకున్న ప్రేమ చంపుతుంది. మరి ప్రేమ అనుకునే దాన్ని అలా మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రేమ ఇస్తుంది కానీ ఆశించదు. అది దాని యొక్క నిజం. కానీ ఇప్పుడు మనుషులు చూపించే ప్రతి దాని వెనకాల ఏదో ఉంది. అదే కపటం. ఈ ప్రేమ ఎలా ఉండాలి? నిష్కపటమైనదై ఉండాలి. ఇది చెప్తున్నాడు. నువ్వు చూపించే ప్రేమ ఎంత తక్కువైనా పర్లేదు, ఎక్కువ అవుతుందిలే, దేవుడు ఎదిగిస్తాడు. ముందు ఏం కావాలి? క్వాలిటీ కావాలి. క్వాలిటీ కావాలి. లేదంతా చూపిస్తామంటే లేదట్లా చూపిస్తావు. చెత్తా చెదారం అంతా కలిపి, గడ్డి అంతా కలిపి పెద్ద మూటలాగా తయారు చేయాలి. ఇక క్వాలిటీకి టైం పడుతుంది. టైం దేవుడు ఇస్తాడు. కానీ ఏం కావాలి? క్వాలిటీ కావాలి. ప్రేమ కావాలి. ప్రేమలోనికి రావాలి. ఆ ప్రేమ మనలో నుండి ప్రవహించాలి. ఇంట నుండి వారందరికీ వెలుగును ఇవ్వాలి. వెలుగునివ్వాలి. దేవుడు నీ పట్ల చూపించిన మంచితనాన్ని అది నీలో నుండి ఏం కావాలి? ప్రవహించాలి. ఆయన మనల్ని ప్రేమించాడు కనుకనే మనం ప్రేమిస్తున్నాం. ఆయన మనకు ప్రేమనిచ్చాడు. అది రిఫ్లెక్ట్ కావాలి, అది ప్రవహించాలి. ఆ వెలుగు ఇంట నుండి వారందరికీ వెలుగును ఇచ్చి ఆ వెలుగు విస్తరించాలి. ఇది దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం ప్రేమను కలిగి ఉన్నాం. దేవునితో సహవాసం చేసే వ్యక్తికి ప్రేమ కలుగుతుంది. ప్రేమను ఎలా పొందగలం? దేవుని సన్నిధిలో కూర్చోవడం ద్వారా, వాక్యం చదవడం ద్వారా, దేవుని ధ్యానించడం ద్వారా, దేవునితో నీకు ఏ కనెక్షన్ ఉన్నా సరే నీలో ప్రేమ పుడుతుంది. అది మనం గుర్తించాలి. దేవునితో కనెక్షన్ లేకుండా ఉంటే ప్రేమ పుట్టదు. ఏం పుడుతుంది? స్వార్థం పుడుతుంది. దానికి మంచి రంగేసి పైన ప్రేమ అని పేరు రాస్తే సరిపోద్ది. అంతే కదా. ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అంటే ఆ ప్రేమ అన్న దాంట్లో అక్కడ మనస్సుతో ఉండి అనుబంధం గురించి మాట్లాడుతున్నాడు. అది చేస్తే లోకంతో నీకున్న కనెక్షన్ పెట్టుకుంటే ఏమన్నాడు? తండ్రి ప్రేమ ఉండదు అన్నాడు అక్కడ. లోకము నీకు తండ్రి ప్రేమనివ్వదు. లోకము స్వార్థ పూరితమైంది ఇస్తుంది, స్వార్థ రహితమైంది ఇవ్వదు. అది మనం గుర్తించాలి. కాబట్టి ప్రేమే ప్రాముఖ్యమైంది. ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమను బట్టే నువ్వు దేవుని సంబంధివి అని కూడా రుజువు ఉంది. ఆ ప్రేమను బట్టి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో ఉన్న మాట మనం చూస్తే చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటేశాం. మనము మరణాన్ని తప్పించుకున్నాం. మరణము రాలేని, తాకలేని స్థలములోనికి వచ్చేసాం. దేని ద్వారా? ప్రేమ ద్వారా. ఏంటా ప్రేమ? స్వార్థ రహితమైన ప్రేమ. అది ఆశించదు, ఇస్తుంది. దాని ద్వారా నాకేం వస్తుంది, నాకేం కావాలి, నాకేం రావాలి అది ఉండదు. దాన్ని బట్టి అది కలుగుట లేదు. అది క్రీస్తు నుండి వచ్చేది. క్రీస్తు నుండి కలిగే ప్రేమ, ఆ ప్రేమను గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. ఆ ప్రేమ మనలోనికి వస్తే అది గుర్తు, రుజువు నువ్వు దేవుని వ్యక్తివి. నీలో ఏముంది? నిస్వార్థమైన ప్రేమ ఉంది. నీలో ఏముంది? త్యాగపూరితమైన, ఎవరికి ఏమిద్దామని ఉబలాట పడుతున్నా. అదే గుర్తు.
అదే గుర్తు. నీ కొరకు నీవే కాకుండా ఇతరుల కొరకు నువ్వు ఆలోచిస్తున్నావు. నిస్వార్థముగా దాని ద్వారా ఏదో నాకు కలగాలి అని కాకుండా, దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు నన్ను ఇంత ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమని నేను ఇతరులకు ఇవ్వాలి అనేది రుజువు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తే 7, 8 వచనాల్లో కూడా చాలా అద్భుతమైన మాటలు మనం చూస్తాం. ప్రియులారా, మనం ఒకరినొకడు ప్రేమించాలి. ఒకరినొకడు మనం యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత చేసే పనేంటి? ప్రేమను ఇవ్వడమే అని చెప్పాడు కదా. ఇంతకుముందు మనం చదువుకున్న వాక్యంలో పైన 3వ అధ్యాయం 23వ వచనములో అదే చదువుకున్నాం. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామం నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారం ఒకరినొకడు ప్రేమింపవలెను అనున్నదియే. అదే ఆయన ఆజ్ఞ అనే దాని గురించి మన దేవుని వాక్యంలో చూస్తున్నాం. 4:7లో చూస్తున్నా, ఒకరినొకడు ప్రేమింతము ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. అలాగే ప్రేమించు ప్రతి వ్యక్తి దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. ప్రేమించే ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడు. ప్రేమించే ప్రతివాడు దేవుని మూలంగా పుట్టాడు. ఎందుకంటే ఆ ప్రేమ నిజమైంది. ఆ ప్రేమ రుజువు ఏంటి? రుజువు నువ్వు దేవుని మూలంగా పుట్టావు. ఇది ఎక్కడిది? దేవుంది. ఇది దేవుంది. ఎటువంటి అద్భుతమైంది చూడండి. కొంతమంది ఉంటారు, వారిని దేవుడు ఎంత దీవించినా, ఆ ధనవంతుని గురించి చూశారు కదా. అతడికి ధనవంతుడు ప్రతిరోజు బహుగా సుఖపడమే అతని అలవాటు. భోజనం ఎలా ఉండాలంటే, ఇక ఆలోచించండి, లేనిది ఉండకూడదు, మళ్ళీ ఇది లేదు అనేది ఉండకూడదు. ఆ విధంగా ఉంటుంది అతని భోజన బల్ల, చాలా పెద్దది. అతనికి 4 సహోదరులు ఉన్నారు. వాళ్ళు కూడా మస్తు ధనవంతులు. వీళ్ళు కలిసి తిన్నారనుకోండి, వీళ్ళు కలిసి ఉన్నారనుకోండి, ఎలా ఉంటుంది ఆ భోజనం? తిండి దేవుడు అనుకునేవాడికి ఫుల్గా ధనం ఉండి భోజనం చేస్తే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది. అంత తిన్న తర్వాత, రకరకాలు తిన్న తర్వాత ఆయాసాన్ని తగ్గించుకోవడానికి కూడా చాలా పద్ధతులు ఉన్నాయనుకోండి. ఇదంతా చేస్తున్న ఇంటి వాకిట పడి ఉన్న వ్యక్తికి తను తిన్న తర్వాత భోజనం కూడా అతనికి పెట్టాలి అని అనుకోలేదు. మిగిలింది కానీ, పారవేసేది కానీ పెట్టాలి అని అనుకోలేదు. చూడండి, దేవుడు ఎంత ఇచ్చాడు? ఏమి ఇవ్వలేదు అని అంత ఇచ్చాడు. కానీ అతనికి ఇదిగో ఈ ప్రేమ రాలేదు. చూడండి, చాలాసార్లు దేవుడిని పొందుకోవాలి అనుకున్న వాళ్ళలో ఇది తక్కువ అవుతుంది. ఇంకా ఏం పొందుకోవాలి, ఇంకా ఏం అడగాలి, ఇంకా దేవుని దగ్గర దేని కొరకు ఎదురు చూడాలి, నిరీక్షించాలి, నమ్మాలి, ఇటే వెళ్తున్నారు. అసలు లాభం అంతా ఎక్కడుందో తెలుసా? ప్రేమలో ఉంది. 1 కొరింథీ 13:3లో చెప్పాడు, ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు అన్నాడు. ప్రేమలోనే ఉంది లాభం అంతా కూడా. నీ లాభం అంతా ప్రేమలో ఉంది. అందుకే చెప్పాడు, నీకు వందనం చేసిన వ్యక్తికి నువ్వు వందనం చేస్తే నీకేంటి లాభం? లాభం ఏంటి? కామన్ విషయమే కదా. పాపులు, దొంగలు, మనం దొంగలం కాబట్టి మనం ఒకరినొకరు విష్ చేసుకోకపోతే ఎవరు చేస్తారు? ఇక మనకు అర్థమవుతుంది అని దొంగలు అనుకుంటున్నారు. వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. మనం నువ్వెక్కడ దొంగతనం చేసావు, నువ్వెక్కడ, స్టోరీలు బాగా చెప్పుకుంటూ ఉంటారు. మనం చెప్పుకుంటూ ఉంటాం కదా అప్పుడప్పుడు రకరకాల విషయాలు. పాము కనబడింది అనగానే ఎవరికి ఎక్కడ కనబడింది, ఎవరెక్కడ చూశారు, ఎవరి అనుభవం ఏంటి, ఒక్కొక్క దానికి ఉంటుంది కదా స్టోరీలు. అదే వాక్యం దగ్గరగా మాత్రం, వాక్యం నందు నువ్వు ఆనందించిన సందర్భం ఎప్పుడైనా ఉందా? వాక్యం ధ్యానించినప్పుడు ఏదైనా క్రొవ్వు మీద దొరికినట్లుగా అన్నాడు కదా అతను. మరి నీకే విధంగా అటువంటి అనుభవాలు ఉన్నాయా? దీనికంటే శ్రేష్టం, దానికంటే శ్రేష్టం అని అన్నారు కదా. మరి నీకేమైనా అలాంటి అనుభవాలు కలిగిందా? దేవుడు మాట్లాడాడు, అటువంటివి మాత్రం ఉండవు. కాబట్టి లాభం ఏంటి? లాభం అంతా ఎక్కడుంది? ప్రేమలో ఉంది లాభం అంతా కూడా. నీకెన్ని కలిగినా, దేవుడు నీకెన్ని ఇచ్చినా ఇస్తాడు, ఆయన ఇచ్చేవాడే. కానీ నీ లాభం ఎక్కడుందో చెప్పకపోతే ఎలా? చెప్తున్నాడు. అందుకే ఆయన, నీకు వందనం చేసిన వారికే వందనం చేస్తే ఏంటి నీ లాభం? పాపులు కూడా అలాగే ఉన్నారు.
పాపి కంటే నువ్వు ఎక్కువ. ఏది? ఆ ఎక్కువలో ఉంది నీ లాభం. ఏంటది? నీకు చేయకపోయినా చేయి. వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. మనమేమో వ్యక్తిత్వం ఏంటి ప్రభు, అది పక్కన పెట్టి ఇంట్లో ఏం లేదు, ఒంట్లో ఏం లేదు, ఎక్కడ ఏమి లేదు, ఏమి లేదు, ఏమి లేదు, ఏం పొందుకోవాలి, పొందుకోవాలి, పొందుకోవాలి. ఇక్కడే ఉన్నాం. అతడు అన్ని పొందుకున్నాడు. కానీ చూడండి, తన ఇంటి వాకిట పడి ఉన్న వ్యక్తి, ఎందుకు అలాంటి వ్యక్తి ఇంటి వాకిటే పడి ఉన్నాడు? అదో మర్మం. మళ్ళీ అదొక మర్మం. అతని ఇంటికి అతనికి ఏదో సంబంధం ఉండకపోతే అడుక్కునేవాడిని కూడా రానివ్వరు. రోగగ్రస్తుని ఉంచుతారా? సరే, ఏది ఏమైనా ఇంత కడుపు నింపుకున్న తర్వాత, ఎంతో మిగిలిపోయిన తరువాత కూడా రాజభోజనం చూడండి, చెప్పడానికి ఆ లిస్టే. అమెరికా అధ్యక్షుడు ఇక్కడికి వచ్చాడు అనగానే ఆ లిస్టు చూడండి. తెలంగాణలో ఒక ఫంక్షన్ జరుగుతుందని ఆ వంటకాల లిస్టు చూడండి. అలాంటప్పుడు ఈ ధనవంతుడు, తిండి కొరకే నేను బ్రతుకుతున్నాను అనే ధనవంతుడు, ఎంత తిన్నా తరగని ధనం ఉన్నవాడు తింటే ఎలా ఉంటుంది? అంత మిగిలినా కూడా ఒక్కరోజు కూడా అతనికి పెట్టండి అని చెప్పలేదు. నీకు అర్థమవుతుందా ఎందుకు వింటున్నావు ఇది? ఈ ప్రేమ వేరు. నువ్వు దేవుని నుండి ఎన్ని పొందుకున్నా ప్రేమ వేరు. దేవుడు నీకు ఎన్ని వాగ్దానాలు చేసినా ప్రేమ వేరు. నీ లాభం ఇక్కడుంది. నీ లాభం ఇక్కడ. నీకు అర్థమయ్యేటట్టు దేవుడు నీకు చెప్పొచ్చు, కానీ ఆయన ఉపదేశములో నీ లాభం ఉంది. ప్రభు, నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నారా అనే దాంట్లో ఉంది నీ లాభం. ప్రభు, నాకు అది కావాలంటే దాని గురించి చెప్తాడు దేవుడు. దాని గురించి చెప్తాడు. నీ కొదువుల గురించి చెప్తాడు. నీకు ఇవ్వాల్సిన దాని గురించి చెప్తాడు. ఆయన అనురాగం గొప్పది, ఆయన ప్రేమ గొప్పది, ఆయన ప్రేమ నూతనమైంది. కానీ అంతటితోనే నువ్వు ఆగిపోవద్దు. ఆయన ఉపదేశం కొరకు నువ్వు కూర్చోవాలి. ఎప్పుడు అడుక్కునే వ్యక్తిగానే రాకూడదు. వచ్చాడు, ఏదో అవసరం ఉందిగా అందుకే వచ్చాడు అన్నట్టు నువ్వు దేవుని దగ్గర కనబడకూడదు. ఎందుకు వచ్చావంటే, ప్రభా ఖాళీగా వచ్చాను, నువ్వేదైనా నా కొరకు దాచిపెట్టిన ఉపదేశం ఏదైనా ఉంటే వినడానికి వచ్చాను అని ఎప్పుడైనా కనబడతామా? ఏదైనా బాధ ఉంటే వస్తాం, లేదా ఏదైనా అక్కరుంటే వస్తాం. ఇంతకు మించి ఏదైనా ఉంటుందా? ఉండాలి. అప్పుడు విలువైన విషయాలు, దేవుడు తన హృదయాన్ని తెరచి పంచుకునే విషయాలు ఉంటాయి. అవి ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ప్రేమలోనే ఉంది లాభం అంతా కూడా. అది 1 కొరింథీ 13:3 చెప్పాడు, ప్రేమ లేని వాడిని అయితే నాకు ప్రయోజనం ఏమీ లేదు. నా ప్రయోజనం అంతా కూడా ఎక్కడుంది? ప్రేమలోనే ఉంది. ఆ ప్రేమను ఇవ్వడంలో ఉంది. ఏది ఆశించకుండా ఇచ్చే ప్రేమ స్వచ్ఛమైనది, నిజమైనది. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను. అలాగే అందులో చెడ్డదాన్ని మీరేం చేయాలి? అసహించుకోవాలి. చెడ్డదాన్ని వెంబడి వెళ్ళకూడదు. ఒకవేళ ఆ ప్రేమలో అటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి, ఇది చెడుతనంతో ఉంది, దాన్ని అక్కడికి కట్ చేసేయి. మంచి ఉంది, దాన్ని వెంబడించు. అది మీ ప్రేమలో, మీ ప్రేమ నిష్కపటముగా ఉండాలి అన్న విషయాన్ని తెలియజేస్తున్నాడు. కపటముతో, ఈ కపటం అంత హృదయంలో ఉంటుంది. అందుకే హృదయం మొదటిగా పరిశుద్ధపరచబడాలి అని చెప్పాడు. మనం ఒక వాక్యం చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. 1 తిమోతి 1వ అధ్యాయం 5వ వచనం. ఉపదేశ సారం ఏదనగా, ఉపదేశ సారం చూసారా? సారం అంతా ఏంటో చెప్తున్నాడండి. దాన్ని అంత ఊరికే చదువుకుంటూ వెళ్ళిపోతే ఎలా? ఆగు, ఆలోచించు అని ఇక్కడ రాయాలి. రాసుకోండి మీరు. అర్థమవుతుందా? ఇది ఉపదేశం కాదు, ఉపదేశాల సారం. సారం ఏంటి? ఉపదేశ సారం ఏదనగా, పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి బయటికి వచ్చే కలిగే ప్రేమయే. ప్రేమనే బయటికి రావాలి. ఏం బయటికి రావాలి? పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, అలాగే నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ. ప్రేమే, కానీ ఆ ప్రేమ పవిత్ర హృదయము నుండి రావాలి. పవిత్ర హృదయము నుండి. లోపములతో ఉన్న దాంట్లో నుండి వస్తే ఆ లోపములు కూడా దీంట్లో ఉంటాయి.
అని ప్రేమను గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో మన హృదయమును సత్యమునకు విధేయులవుట చేత పవిత్రపరుచుకొని ఇక మిక్కుటంగా ప్రేమించండి. హృదయం పవిత్రపరుచుకోవాలి. ఎలా? సత్యానికి లోబడితే నీ హృదయం పవిత్రంగా ఉంటుంది. సత్యం ఏంటి అంటే సరైనది ఏంటి? నేను లొంగుతాను, లోబడతాను. నువ్వు లోబడితే నీ హృదయం పవిత్రం అవుతుంది. సిలువలో రెండవ దొంగ లోబడడానికి ఇష్టపడ్డాడు, హృదయం పవిత్రమైంది అతనికి. అది మనం చూస్తున్నాం. కాబట్టి మన హృదయమును పవిత్రపరుచుకోవాలి. మనలో ఏ విధమైన కపటం ఉండకూడదు అనే విషయాన్ని గురించి తెలియజేస్తున్నాం. అనేకులు పైకి ఎంతో గొప్ప గొప్ప మాటలు చెప్తూ ఉంటారు. మన ప్రేమలో కపటం ఉండకూడదు. ప్రేమను చూపిస్తున్నారు, దాని మూలాల్లోనికి వెళ్తే అనేకమైనవి కావాలని ఆశిస్తున్నారు. ఆశించేది ప్రేమ కాదు, ఇచ్చేది ప్రేమ. దేన్ని ఆశించకుండా, దేన్ని కోరుకోకుండా, కావాలి అనేది ప్రేమ కాదు, ఇవ్వాలి అనేది ప్రేమ. అర్థమవుతుందా? కావాలి కాదు, నీ కొరకు ఆలోచించే దాని పేరు స్వార్థం. ప్రేమ అంటే త్యాగం, ఇవ్వడం. ఆశించడం వేరు, ఇవ్వడం వేరు. ఆశించడానికి ఈరోజు ప్రేమ అని పేరు పెట్టుకుంటున్నారు. మనలో ప్రేమ కలుగుతుంది అంటే మనం ప్రశ్నించుకోవాలి, ఏం ఆశిస్తున్నామని. ఏది ఆశించేది లేదు, త్యాగపూరితమైంది, ఇవ్వగలిగేది అంటే అది దేవుంది. మన ప్రేమ అలా ఉండాలి. ప్రేమలో కపటం ఉండకూడదు అనే విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అలాగే ప్రేమలో చెడ్డదాన్ని మనం అసహించుకోవాలి, అలాగే మంచినే మనం అనుసరించాలి. ఆ ప్రేమలో కూడా 2 సందర్భాలు కనబడుతూ ఉన్నాయి. ఒకటి దేవుని వాక్యంతో సరిపడనివి, అనగా ఒక్క మాటలో ఆశించుట. అలాగే చెప్పుకుందాం మనం ఈ రోజున స్వార్థం అంటే ఆశించుట. కావాలి అనే దాన్ని విడిచి ఇవ్వాలి అనే దాని వెంట వెళ్ళు. చివరి వరకు హత్తుకో అనగా విడువక వెంబడించు అనే అర్థం అక్కడ ఉంది. విడువకుండా మనం వెంబడించాలి అన్న విషయాన్ని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అపోస్తల కార్యం 11:23లో కూడా ప్రభువును స్థిర హృదయముతో హత్తుకోవాలి అన్న మాట అక్కడ చెప్తాడు. అంటే చివరి వరకు ఆయన్ని అంటి పెట్టుకొని వెంబడించు అనే అర్థం అక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి మన ప్రేమ ఏ విధమైన కపటము కలదై ఉండకూడదు, నిష్కపటమైనదై ఉండాలి అని తెలియజేస్తున్నాడు. ఒక శాస్త్రి ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, ప్రభు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను అక్కడికి వస్తాను. ఆ మాటలోనే ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నీ దగ్గరికి వస్తాను. మనకేమర్థమవుతుంది? ఎంత ప్రభువుని వెంబడించాలనుకునే వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా, ప్రభు మంచి స్థలాలకు వెళ్తేనే కాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీ వెంట వస్తాను. దాని అర్థం ఏంటంటే లోపలంతా స్వార్థం ఉంది అతనికి. ప్రభు అన్నాడు, నువ్వెక్కడికి వెళ్ళినా ఒక పండుగ. ఇతని శాస్త్రి చెప్పేది ఏంటంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రజలందరూ వాళ్ళ నివాసాల్లో ఉండలేక నీ దగ్గరికి పరిగెత్తుకొని వస్తున్నారు. నువ్వే ఒక వేడుక. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఒక గొప్ప వ్యక్తి వచ్చినట్లుగా దొరుకుతుంది అక్కడ అన్ని కూడా అన్న ఉద్దేశంతో అతడు మాట్లాడుతుంటే ప్రభు అన్నాడు, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాసాలు ఉన్నాయి, నాకే నివాసం లేదని చెప్పాడు. నాకేం అర్థమైందంటే అతడు అడిగిన దానికి దీనికి అసలు సంబంధమే లేదని నాకు అర్థమైంది. అతడు ఎక్కడికి వెళ్ళినా వస్తానంటే ప్రభు చెప్పే దాంట్లో అతని హృదయం లోపల ఉన్న దాని గురించి మాట్లాడాడు. వెంటనే అతడు అడ్రస్ లేడు. అతనికి బాగా అర్థమైంది, అది నివాసాల కొరకే అడుగుతున్నాడని అతనికి అర్థమైంది. అతడు అడ్రస్ లేడు. కొంతమంది పైకి ఎలా కనపరుస్తూ ఉంటారో మనం కూడా మొదట్లో ప్రభువా నీవుంటే చాలు కదా, తర్వాత ఒక చిన్న దానికి కూడా అడ్జస్ట్ కాలేం. ఎటువంటి పరిస్థితి ఆ మొదటి గుర్తొచ్చినప్పుడు ఎలా ఉండేవారము, ఎలా తయారవుతున్నాం, ఎలా తయారయ్యాం, ఎలాంటి అద్భుతమైన చిత్రం అనేది రక్షణ పొందినప్పుడు ఆ తర్వాత ప్రతిదానికి దేవునితో గొడవ పెట్టుకోవడమే, ప్రతిదానికి కోపం తెచ్చుకోవడం, ప్రతిదానికి అడ్జస్ట్ కాలేని పరిస్థితి, తర్వాత విచారము, కృంగుదల. ఎందుకు ఇవన్నీ? ఒకప్పుడు ఇప్పుడు దేవుడు ఏమైనా తక్కువైందా? దేవుడు లేని స్థితి వచ్చిందా? దేవుని గురించి కాదు. కాబట్టి మన ప్రేమ ఏ విధంగా ఉంది అనే దాని గురించి మనము గ్రహించాలి. మన ప్రేమ ఏ విధంగా ఉంది? అనేకులు వారు చూపించే ప్రేమలో కపటం ఉంది అన్న విషయాన్ని మనం గుర్తించాలి.
ప్రభు ఎవరో తెలుసుకున్న తర్వాత ఆయన ఆయన ప్రత్యక్షత అర్థమైన తర్వాత ఒక స్త్రీ ఆయన్ను ఎలా ఆరాధించాలి అని ఆలోచించడం మొదలుపెట్టింది. తన ధనం అంతటిని బయటికి తీసింది. దాచిపెట్టుకున్న ధనం మొత్తాన్ని బయటికి తీసింది. తీసి ప్రభువుని ఎలా ఆరాధించాలంటే ఆమెకు ఒక విలువైన పరిమళ తైలాన్ని కొనాలనిపించింది. ఆమె వెళ్ళింది. ఆ షాప్ దగ్గర ఆమె అడుగుతుంది. ఆ సంభాషణ కూడా ఒక అద్భుతమైంది. సమయం అయిపోయింది గనక సరే మొత్తానికి చివరికి ఆయన చెప్పాడు, అమ్మ ఇంకొకటి ఉంది కానీ నువ్వు కొనలేవు. అది రాజులకు మాత్రమే. అదిగో అదే కావాలి. అదే బయటికి తీ. దాని కొరకు వెల చెల్లించింది. ఆ వెల చెల్లించి దాన్ని తీసుకొని వచ్చి ప్రభు యొక్క తల మీద పోసింది. ఆ తైలం అంతా కూడా క్రింది వరకు అభిషేకించబడే పరిస్థితిని మీరు ఊహించండి. అలా చేసింది. అలా చేసినప్పుడు ఆ శిష్యుల్లో ఒక శిష్యుడు అంటున్నాడు, ఎందుకీ నష్టం అంటున్నాడు. కోపం వచ్చింది అతనికి. ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఇది ఎంత విలువైందో తెలుసా? 300 దేనారాల కంటే పైన. ఎంత ఇది? ఒక వ్యక్తి ఒక రోజంతా కష్టపడితే వచ్చే ఆ ధనం, ఆ దేనారం అనేది మనం చూస్తాం. ఇప్పుడు కూడా అదే విలువైందంట అన్నిటికంటే. సరే మొత్తానికి ఒక రోజంతా కష్టపడితే వచ్చే ధనం ఏంటంటే ఒక్క దేనారం. 300 దేనారాల కంటే పైన. అంటే మీరు ఆలోచించండి ఇక. అంత విలువైంది ఆయన మీద నుండి, శరీరం మీద నుండి క్రింద పాదములకు తాకుతూ ఆ నేల మీద పోతూ ఉన్న ఆ దృశ్యం చూసి ఇంత విలువైంది అని అంటున్నాడు. అలా వాక్యం చెప్తుంది, ఇంత విలువైంది 300 దేనారాల కంటే కూడా పైన ఉంటుంది దీని విలువ. ఇది ఎంతమంది బీదలకి ఇవ్వచ్చు అంటున్నాడు. కానీ వాక్యం చెప్తుంది బీదల కోసం కాదు, ఎంత దొంగిలించేవాడిని, ఎంత సొమ్ము చేసుకునేవాడిని అనే హృదయంతో మాట్లాడుతున్నాడు అని దేవుని వాక్యం చెప్తుంది. పైకి ఎలా ఉంటున్నాడు, కానీ ఆమె ఎలా ఆరాధించింది. అక్కడున్న వారందరూ కూడా మేము ఇలా ఆరాధించగలమా? ఎటువంటి అద్భుతమైన విషయం అది మనం చూస్తాం. కాబట్టి అక్కడ యూదా ఆ విధంగా ఉన్నాడు. అక్కడి నుండి అప్పటికే చాలా డబ్బు దొంగిలించాడు. డబ్బు సంచి అతని దగ్గర పెడితే దొంగిలిస్తూ వస్తున్నాడు. ఆ తర్వాత ఈ పరిస్థితి కలిగింది. ఆ తర్వాత ఇంకా ఎక్కడికి వెళ్ళాడంటే ప్రభువును ముందుకొచ్చి ముద్దు పెట్టుకుంటున్నాడు. ఎందుకు? ప్రభువును అప్పగించడానికి, అమ్మడానికి, ఈయనే ప్రభు అని చెప్పడానికి. ప్రభు అన్నాడు చేర్చుకోవడానికి ఆ పెట్టే ముద్దు, నిన్ను చేర్చుకోవడానికి పెట్టే ముద్దు నువ్వేం చేస్తున్నావు? అప్పగించడానికి. మనుషులు పైకి చూపించేదేంటి, లోపల కలిగి ఉన్నదేంటి? మీ ప్రేమ ఎలా ఉండాలి? నిజమైనదిగా, కపటము లేనిదిగా. పైకి ఏది చూపిస్తున్నా అలాగే లోపల. పైకి భక్తి చూపిస్తున్నా లోపల అదే భక్తి ఉందా? వాక్యం అంటే ఆసక్తి. యవనస్తుడు వస్తున్నాడు పరుగున. ఏంటి పరుగులు తీస్తున్నాడు యవనస్తుడు? ప్రభు దగ్గరికి వచ్చి ఏమడుగుతున్నాడు? నిత్య జీవానికి వారసున్నవడానికి నేనేం చెయ్యాలి? ప్రభు జవాబు చెప్పాడు. తర్వాత మోకాళ్ళ నుండి లేచి ముఖమంతా కూడా వికారంగా పెట్టి ఎందుకు వచ్చానని అవమానం పడుతూ వెళ్ళిపోతున్నాడు. ఎందుకు? ప్రభు అతడి పరుగుకు సంబంధించిన జవాబు దొరకలేదా? దొరికింది, కానీ హృదయం లోపల అది లేదు. పైకి మాత్రమే. పైకి ఏది కనబరుస్తున్నాడో లోపలది లేదు. కాబట్టి మనము ఆ విధంగా ఉండకూడదు. మీ ప్రేమ ఎలా ఉండాలి? కపటము లేనిది. పైకి ఏది చూపిస్తున్నావో లోపల కూడా అదే ఉండాలి. పైకి ఎలాంటి వ్యక్తిగా నేను ఉండాలి? అందరూ ప్రేమించగలిగిన, అందరూ గౌరవించగలిగిన, అందరూ సన్మానించగలిగిన, లోపల కూడా అలాగే ఉండొచ్చు కదా. పైకి శాంతి దూత, లోపల కూడా అలాగే శాంతిని నువ్వు పైకెత్తొచ్చు కదా. పైకి మనం చూపించే ప్రేమ నిజమైనదేనా? అది అందులో ఏ విధమైన కపటం ఉండకూడదు అనేది మనం గ్రహించాలి. దేవుని సన్నిధికి మనుషులు రావడంలో కూడా కపటం కనబడుతుందని యేస్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31వ వచనం తెలియజేస్తుంది.
వారు కనపరిచేది, వారు నోటితో ప్రేమ కనపరుస్తున్నారు, కానీ అంతరంగము లాభమును ఆశిస్తుంది. పైకి వారు రావలసిన విధానములో, నా జనులు రాదగిన విధానములో నా దగ్గరకు వస్తున్నారు, కూర్చుండవలసినట్లుగా నా దగ్గర కూర్చుంటున్నారు. హెస్కేలు 33:31లో నా జనులు రాదగిన విధంగా వారిని ఎదుకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. దాన్నే స్వార్థం. ఈ లోకపరమైన విషయాలు, భక్తి అనేది నిరంతరం ఉండే విషయాలు. ఈ లోకంలో దేవుడు ఏమిచ్చినా కూడా అది నీది కాదు, నీతో పాటు రాదు. మనమేం తీసుకురాలేదు, మనమేమి తీసుకొని పోలే. మరి ఎందుకు ఇంత విస్తారమైన సమయం కదా, ఎందుకు ఇంత పొడుగైన జీవితం? మనం ఒకరిని చూసి ఒక సంవత్సరంలోనే తేల్చేస్తాం, ఇంకెవరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, తేల్చి పారేస్తాం. కొంతమంది అన్నంతో పోలుస్తారు, ఒక మెతుకు చూడగానే అయిపోయింది అని. మెతుకు అనుకున్నావా? మనిషి హృదయం అంటే అంటాను నేను. అర్థమైంది? అన్నాను కూడా. ఏమనుకుంటున్నావు? మెతుకులు అనుకుంటున్నావా? ఒక్క రోజులో దేవుడు తేల్చేయలేడా మనల్ని? కాబట్టి ఇంత విస్తారమైన జీవితం అనేది ఏమీ లేకుండా ఉండడాని కోసం కాదు. ఎప్పుడు నీతో ఉండగలిగినవి నువ్వు ఆయనతో కలిసి సంపాదించాలని ఇంత విశాలమైన జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు. దాన్ని కాదంటే అలెగ్జాండర్ చెప్పినట్లే నువ్వు చెప్పాల్సి వస్తుంది. ఆ ధనవంతుడితో లూకాసువార్త 12:21లో, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, సంపాదించినవి ఎవని వగును అన్నాడు కదా. అతనికే కాదు, అలా ఆలోచించే ప్రతి ఒక్కడికి ఇదే వర్తిస్తుందన్న మాట కూడా అక్కడ చెప్పాడు. ఈ లోకం కొరకు ఆలోచిస్తే మనము మళ్ళీ ఎక్కడ నిలబడతాం? ఏమీ లేని స్థితిలోనే నువ్వు నిలబడతావు. కాబట్టి ఈ లోకపరమైన వాటి కోసం కాదు దేవుని దగ్గరకు వచ్చేది. కాబట్టి వారి నోటితో ఎంతో ప్రేమను కనపరుచుదురు కానీ వారి హృదయము లాభమును అపేక్షిస్తుంది, స్వార్థం. మనము స్వార్థపూరితమైన ప్రేమను కలిగి ఉండకూడదు అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న విషయం. ఈ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదాన్ని అసహ్యించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండాలి అన్న విషయాన్ని ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి మన ప్రేమ నిజమైనదిగా ఉండాలి, యథార్థమైనదిగా ఉండాలి. అందులో చెడ్డదాన్ని అసహ్యించుకోవాలి. చెడుతనం ఉందా, దాన్ని నువ్వు వెంబడించకూడదు. చెడ్డదాన్ని అసహ్యించుకోవాలి. కొంతమందికి చెడుతనము అసహ్యము కాదు. 36వ కీర్తన 4వ చరణములో అక్కడ భక్తిహీనుని గురించి మాట్లాడుతూ, చెడుతనము వానికి అసహ్యము కాదు. ఆ చెడుతనమును చూసి అతడు అసహ్యించుకోవట్లేదు, ఆశిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? కావాలనుకుంటున్నాడు. ఏముంది అక్కడ? చెడుతనం ఉంది. దాన్ని ఎందుకు నువ్వు అసహ్యించుకోవట్లేదు? దాన్ని ఎందుకు నువ్వు వ్యతిరేకించట్లేదు? ఇది నాకు వద్దు, దీంతో నేను ఏకీభవించను. నా మనస్సు కానీ, నా ఆలోచనలు కానీ, నా ధ్యానము కానీ దీంతో ఏకీభవించదు, దీన్ని ఖండిస్తుంది అనేది దేవునికి కావాలి. చెడుతనం మనకు మధ్యలో ఎదురవుతూ ఉంటుంది. ఎదురైనప్పుడు దాన్ని ఏం చేయాలి? ఖండించాలి. ఖండించి సరైన దాన్ని, మంచిది ఉంది కదా దాన్ని వెంబడించాలి. ఇది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. చెడ్డదాన్ని అసహ్యించుకొని మీ ప్రేమలో చెడుతనాన్ని మీరు అసహ్యించుకోవాలి, మంచిని చివరి వరకు మీరు వెంబడించాలి అన్న విషయాన్ని ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి మన ప్రేమ ఈ రోజున ఏ విధంగా ఉంది? ఆ యొక్క నిజమైన ప్రేమలో మంచిని మాత్రమే అనుసరిస్తూ చివరి వరకు మనం ఆ ప్రేమలో ఎదగాలి అనే విషయాన్ని గురించి ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. 97వ కీర్తన మనం చూస్తే, కీర్తనల గ్రంథంలో 97వ కీర్తన 10వ చరణాన్ని మనం చూస్తే, యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహ్యించుకొనుడి అనేది ఇక్కడ తెలియజేస్తున్నాడు. దేవుణ్ణి ప్రేమిస్తున్న వారలారా చెడుతనాన్ని అసహ్యించుకోనండి. ఇదే నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి అవుతే చెడునేం చేయాలి?
అసహించుకోవాలి. అది మనలో ఉన్నా, అది బయటిది మనకు కనెక్ట్ అవుతున్నా, ఎవరు కనెక్ట్ చేస్తారండి? కనెక్ట్ చేసేవాడు ఒకడు ఉన్నాడు కదా, భక్తిహీనుడు ఒకడు ఉన్నాడు కదా, వాడు కనెక్ట్ చేస్తుంటాడు. అదంతా మనం అనుకోవద్దు. ఇదంతా దొంగది. ఈ ఆలోచన ఎవరిది? దొంగలిది, అపవాదిది అని నీ వెంటనే గుర్తించాలి. నీకు వెంటనే అది టచ్ అయిందంటే నీది కాదు, ఇది అపవిత్రులది అన్న విషయాన్ని తెలుసుకోవాలి. భక్తులైన వారు ఎంత జాగ్రత్తగా వారి జీవితాన్ని కొనసాగించుకున్నారనేది ఆశ్చర్యం. 101వ కీర్తనలో ఇక్కడే మనం చూస్తే 101వ కీర్తన 3వ చరణంలో చూడండి. 3వ చరణంలో, నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. ఎందుకు? దేవుడు నా దగ్గరికి రావాలి, దేవుడు నా ఇంటిలో ఉండాలి, దేవునితో కలిసి నేను జీవించాలి అనేది ఇక్కడ ప్రార్థన. మీరు 2వ చరణం చూడండి. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను, నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చెదవు. నీవెప్పుడు నా దగ్గరికి వస్తావు? నీ కొరకు నా జీవితాన్ని ఇలా సిద్ధపరుచుకుంటున్నాను. రాకడకు సంబంధించి కూడా మనం దీన్ని ఆలోచించవచ్చు. దేవుడు రాబోతున్నాడు, ఆయన కొరకు మనం ఇలా సిద్ధపడాలి. భక్తి తొలగిన వారి క్రియలు నాకు అసహ్యం, అవి నాకు అంటనివ్వను. వారిలాగా నేను ఆలోచించను, వారిలాగా నేను ఇష్టపడను, వారిలాగా చేయడానికి నేను ప్రవర్తించను. అవి నేను అసహించుకుంటున్నాను, అలాగే అవి నేను అంటనివ్వను అనే విధానంలో మనం ఉండాలి. చెడును మన జీవితంలో నుండి వేరు చేస్తూ మంచిని ఎంచుకొనుట అనేది చివరి వరకు మనం అలా ఉండాలి అన్న విషయాన్ని ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి సమయం అయిపోయింది కనుక నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. మన ప్రేమ నిజమైనదిగా ఉండాలి. ఆ ప్రేమలో మనం ఎదుగుతూనే ఉండాలి. దేవుడు అవకాశం ఇచ్చినంత వరకు మిక్కుటమైన ప్రేమను మనం చూపించేవారుగా ఉండాలి. అందుకొరకు ఆ ప్రేమలో ఏ విధమైన కపటం ఉండకూడదు. అందులో చెడుతనాన్ని మనం అసహించుకోవాలి. ఎక్కడ చెడుతనము కనబడుతుందో, అది మనస్సులో కావచ్చు, ఆలోచనలో కావచ్చు, నిర్ణయాల్లో కావచ్చు, ఆ విధంగా ఎక్కడ చెడుతనము కనబడుతుందో దాన్ని అసహించుకోవాలి, దాని నుండి వేరవ్వాలి. అలాగే మంచి దాన్ని చివరి వరకు వెంబడిస్తూ దేవుని ప్రేమలో, యథార్థమైన ప్రేమలో మనం ఎదగాలి అన్న విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.